హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్? ఆన్సర్ వచ్చేసి ఆర్యభట్ట. ఆర్యభట్ట ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్. మరి ఈ వాల్టి జీకే క్వశ్చన్, హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఎ నోబెల్ ప్రైజ్? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్? డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ అంటే నేను చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ నో యూ డోంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్. ఐ నో యూ డోంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ అంటే నేను చెప్పినవన్నీ నీకు గుర్తుండవని నాకు తెలుసు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ సెడ్. ఐ కుడెంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పినవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను అని అర్థం. నెక్స్ట్ వన్, ఆమె మర్చిపోయి ఉంటుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ వుడ్ హ్యావ్ ఫర్గటన్. షీ వుడ్ హ్యావ్ ఫర్గటన్ అంటే ఆమె మర్చిపోయి ఉంటుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ హ్యాజంట్ కాల్ మీ ఎట్, మేబీ షీ ఫర్గటన్ అంటే ఆమె ఇప్పటి వరకు నన్ను పిలవలేదు, మేబీ తను మర్చిపోయి ఉండుంటుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హీ ప్రాబబ్లీ ఫర్గట్ దాట్ హీ సెడ్ హీ వుడ్ మీట్ మీ. హీ ప్రాబబ్లీ ఫర్గాట్ దాట్ హీ సెడ్ హీ వుడ్ మీట్ మీ అంటే తను నన్ను కలుస్తానని చెప్పిన మాట మేబీ తను మర్చిపోయి ఉండుంటాడు అని అర్థం. నెక్స్ట్ వన్, మతిమర్పు వల్ల అన్నీ మర్చిపోతున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ డ్యూ టు ఫర్గెట్ఫుల్నెస్ లేదా ఐఎమ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే మతిమరుపు వల్ల అన్నీ మర్చిపోతున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడెంట్ యూ టెల్ మీ దట్ యూ హ్యాడ్ అమ్నేషియా. వై డిడెంట్ యూ టెల్ మీ దట్ యూ హ్యాడ్ అమ్నేషియా అంటే నీకు మతిమరుపు ఉందన్న సంగతి నాకు నువ్వు ఎందుకు చెప్పలేదు. అమ్నేషియా అంటే మతిమరుపు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ మై ఫర్గెట్ఫుల్నెస్ ఐ రైట్ డౌన్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. Because of my forgetfulness, I write down everything so that I don't forget anything. మతిమరుపు రావడం వల్ల అన్నీ మర్చిపోతున్నాను, అందుకే నేను అన్నీ నోట్ డౌన్ చేసుకుంటున్నాను, రాసుకుంటున్నాను, దాంతో నేను ఏది మర్చిపోను అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు అలా ఎలా మర్చిపోయావు? ఇలా కూడా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, నువ్వు అలా ఎలా మర్చిపోయావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ డిడ్ యూ ఫర్గెట్ లైక్ దట్. హౌ డిడ్ యూ ఫర్గట్ లైక్ దట్ అంటే నువ్వు అలా ఎలా మర్చిపోయావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద బ్యాగ్ అండ్ ఫర్గాట్ ద బ్యాగ్ ఎట్ హోమ్. ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద బ్యాగ్ అండ్ ఫర్గాట్ ద బ్యాగ్ ఎట్ హోమ్ అంటే నేను అన్ని వస్తువుల్ని ఒక బ్యాగ్లో పెట్టాను, ఆ బ్యాగ్ని ఇంట్లో మర్చిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ రిమెంబర్ ఎట్ ఆల్ వేర్ ఐ పుట్ ద జ్యువెలరీ బ్యాగ్. ఐ కాంట్ రిమెంబర్ ఎట్ ఆల్ వేర్ ఐ పుట్ ద జ్యువెలరీ బ్యాగ్ అంటే నేను నగలు పెట్టిన బ్యాగ్ని ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, మర్చిపోవడానికి టైం పడుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ టేక్స్ టైమ్ టు ఫర్గెట్. ఇట్ టేక్స్ టైమ్ టు ఫర్గెట్ అంటే మర్చిపోవడానికి టైం పడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ విల్ టేక్ మీ ఏ లాంగ్ టైమ్ టు ఫర్గెట్ ఆల్ ద ఫస్ లేదా టు ఫర్గట్ ఆల్ ద ఫైట్ అంటే ఈ గొడవంతా మర్చిపోవడానికి నాకు చాలా టైం పడుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ గో సమ్వేర్ ఫర్ సమ్ టైమ్ టు ఫర్గట్ ఆల్ దిస్. ఐ గో సమ్వేర్ ఫర్ సమ్ టైమ్ టు ఫర్గట్ ఆల్ దిస్ అంటే నేను ఇదంతా మర్చిపోవడం కోసం ఎక్కడికైనా కొంతకాలం వెళ్తాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అవసరం లేని వాటిని గుర్తుపెట్టుకోను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ రిమెంబర్ అన్నెసెసరీ థింగ్స్. ఐ డోంట్ రిమెంబర్ అన్నెసెసరీ థింగ్స్ అంటే అవసరం లేని వాటిని గుర్తుపెట్టుకోను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దెర్ ఈజ్ నో యూస్ ఇన్ రిమెంబరింగ్ ఆల్ ద అన్నెసెసరీ థింగ్స్ అంటే అవసరం లేని వాటిని
గుర్తుపెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, యూజ్ లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బెటర్ టు ఫర్గెట్ ద అన్నెసెసరీ థింగ్స్. అవసరం లేని విషయాల్ని మర్చిపోవడమే మంచిది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.